Nobody can stop this flow. Hallelujah. 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 ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కార్యములను వివరించడానికి మనం ఆయనను స్తుతిద్దాం. ఆమేన్. ఆమేన్. ఆయన పరాక్రమ కార్యమును బట్టి, ఆయన బలమును బట్టి మనం స్తుతించడం అనేది మనకి దేవుడు నేర్పిస్తున్న ఒక లెవెల్. కానీ అది అనుభవించడం మరి ఒక లెవెల్ గా చూస్తున్నాం. ఆయన పరాక్రమ కార్యములు ఇదిగో నీ ద్వారా అనేకుల ద్వారా చేయాలని దేవుడు ఆశపడుతున్నారు. మరి ఆయనకి పూర్తిగా అప్పగించుకుందామా? అలా స్తుతి చేయడానికి అప్పగించుకున్న ఒక నోటిని దేవుడు వాడుకోకుండా వదలరు. అలా స్తుతించుకున్న ఒక్కొక్క నోటిని కూడా దేవుడు ఎలా వాడుకుంటారంటే, దావీదు నోటిలో నుంచి వచ్చిన ఒక్కొక్క మాట జస్ట్ ఒక పాట కాదు, ఒక ప్రవచనం. చెప్పండి. దావీదు నోటి నుండి వచ్చినది ఒక పాట కాదు, ఒక ప్రవచనం. ప్రవచనం దైవజనులు అలా, లేదా ఆయన ప్రవక్తలు అలా ఒక్కొక్క పరిస్థితి గుండా వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు పలుకుతున్న మాటలు ఒక్కొక్క ప్రవచనమై ఉంటాయి. వారి పరిస్థితులను బట్టో, లేదా వారి యొక్క ఇబ్బందిని బట్టో, లేకపోతే వారి యొక్క ఉన్నతమైన స్థితిని బట్టో, వారి యొక్క సంతోషమును బట్టో, ఏదో ఒక పరిస్థితిని బట్టో వారు అనుభవిస్తున్న వెళ్తున్న ద్వారం గుండా ఆ మాటలు పలికారేమో అనిపిస్తుంది. కానీ అవి ప్రవచనాలు. స్తుతిగా మారిన ఒక జీవితంలో నుండి దేవుడు బయటకు తీసుకుని వస్తున్నవి అనేకమైన ప్రవచనాలు. ఇక్కడ ఆగి అట్టి ప్రవచనాలకై స్తోత్రం చెల్లించుకుంటూ ఒకసారి ప్రార్థన చేద్దాం. ఎవరన్నా ప్రార్థన అందుకోరా? పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. ప్రభావమును తండ్రి యేసయ్య, స్తుతిగా నాయన యేసయ్య మా జీవితము మారినట్టుగా ప్రభా నాయన, అప్పుడు నా తండ్రి యేసయ్య పలుకు ప్రతి మాట కూడా ఒక ప్రవచనంగా మీరు మారుస్తారని చెప్పిన దేవానికి వందనాలు. ప్రభా నాయన యేసయ్య, నిన్ను స్తుతించే ఆ జీవన శైలి మేము కలిగి ఉన్నప్పుడు మా నోటి మాటలను మీరు నాయన యేసయ్య మరి అభిషేకిస్తారని, ప్రభా నాయన వాటిని మీరు వాడుకుంటారని మీరు పలికి ఉన్నారయ్యా, నీకు వందనాలు నాయన. నీ కొరకు ఉపయోగింపబడిన ప్రతి అవయవము మా జీవితంలో అది ఆశీర్వాదకరమే కదా ప్రభా నాయన యేసయ్య. మరి నాయన నిన్ను ఎల్లప్పుడూ స్తుతించి ఆ జీవితం మాకు దయచేయమని నాయన యేసయ్య, నీ పరాక్రమ కార్యంలో, నీ గొప్పతనంలో, నీ ఘనమును అనేకులకు ప్రచురపరిచే వారుగా నాయన యేసయ్య మా నోరును బాగా తెరిచి దాన్ని నింపుమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నాయన, దావీదు ఏ విధంగా అయితే ప్రవచనములను నాయన పలికి ఉన్నాడో తన స్తుతించుటలో ప్రభా, అటు స్తుతించే ఆరాధించే అటు మంచి హృదయం మాకు దయచేయమని మమ్మల్ని కంప్లీట్గా మీ చేతికి అప్పచెప్పుకుంటూ, ఈ సమయాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. అలా స్తుతించడానికి పూర్తిగా అప్పగించుకున్న దావీదు యొక్క జీవితంలో నుండి దేవుడు అనేకమైన ప్రవచనాలను బయటికి తీసుకుని వచ్చారండి. అందుకే దావీదుని నా ప్రవక్త అని కూడా దేవుడు సంబోధించారు. ఏదేమైనప్పటికీ కూడా మనం ఒక అధ్యాయంని ధ్యానిస్తున్నాం కదా, రండి వెళ్దాం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 23-24 వచనాలు చదువుదాం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 23-24 వచనాలు. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును కలుగజేసిన వాడువు. చూడండి, వారు విడుదల పొందారు. ఎవరు విడుదల పొందారు?
పేతురు యోహన్న. పేతురు యోహనుని ఆ సమాజ మందిరపు వారు అంటే ఆ పెద్ద దేవాలయకు సంబంధించిన వాళ్ళు ఎవరు వాళ్ళు? వారెవరెవరండి? యాజకులు, దేవాలయపు అధిపతి, సర్దుకైలు, ఇంకా అధికారులు, పెద్దలు, శాస్త్రులు ఉన్నారు కదా, పెద్ద లిస్ట్. వీళ్ళందరూ కూడా వీళ్ళని ఏం చేశారు? పట్టుకొని బంధించారు, కావలిలో ఉంచారు. వాళ్ళు విడిచిపెట్టారు. ఎలా విడిచిపెట్టారు? వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. ఏమని వార్నింగ్ ఇచ్చారు? నిన్న మనం చూసుకున్నాం. ఆ వార్నింగ్ కి వీరు తిరిగి ఏం మాట్లాడారు? అది కూడా నిన్న చూసాం. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం అని వాళ్ళు డిక్లేర్ చేసి వచ్చారు. హల్లెలూయా. 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 అలా వచ్చిన తర్వాత తమ స్వజనుల యొద్దకు, అర్థం గలిలీయుల యొద్దకు కదండి, అంతే కదా. తమ స్వజనులు అంటే అర్థం విద్య లేని పామరులు. తమ స్వజనులు అంటే అర్థం ఇంకెవరున్నారండి వాళ్ళకి? పేతురు యోహానులకి ఇంకెవరున్నారు? చీకట్లో కూర్చుని ఆ వెలుగును కొంచెం రుచి చూసి ఇక మేము చెప్పకుండా ఉండలేం అంటున్న వారి వద్దకు తిరిగి వచ్చారు. హల్లెలూయా. అలా ఉన్న వాళ్ళేనండి వాళ్ళ స్వజనులు. వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఏమేం జరిగింది, ఆ పెద్దలు ఏమన్నారు, ఆ యాజకులు ఏమన్నారు, అసలు అక్కడ ఏమేం జరిగాయి అన్నీ చెప్పారు. అదొకటే కాదు, పుట్టుకతోనే ఉన్న ఆ చీల మండలాలు ఎలా బలం పొందుకున్నాయో కూడా చెప్పారు. అదొకటే కాదు, అలా బలం పొందుకున్నప్పుడు ఎంతమంది డిస్టర్బ్ అయ్యారో కూడా చెప్పారు. అలా అన్నిటినీ చెప్పుకున్న తర్వాత జరిగిన మహత్కార్యమును బట్టి, జరిగిన గొప్ప కార్యమును బట్టి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యమును బట్టి వారందరూ సంతోషిస్తూ ఉండి, ఒక పక్కన సంతోషం, ఒక పక్కన వీరు పలికిన మాటలను బట్టి దుఃఖం, అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ తో ఒక మాట వీళ్ళు అంటున్నారు. ఏమని తెలుసా? వాళ్ళు విని ఏక మనస్సుతో, హల్లెలూయా. మళ్ళీ మాటలన్నీ విన్నప్పుడు వాళ్ళకి కలిగింది ఫస్ట్ ఏంటి? ఏక మనస్సు. అనుభవిస్తున్న వారు ధన్యులు. ఏక మనస్సుతో దేవునికి ఇలా మొరపెట్టారంటండి. ఏమని మొరపెట్టారు ఇప్పుడు చూడండి. నాదా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగా చేసిన వాడు. ఎందుకు ఈ మాట పలుకుతున్నారు? ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయనే కదా ఇవన్నీ కలిగి చేశారు. అదొకటే కాదు, చూడండి. అన్యజనులు ఎలా అల్లరి చేసి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిది, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజ్యులు లేచిరి. ఒకసారి కీర్తనలకు వెళ్దాం రండి. రెండవ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి 3 వచనాలు. కీర్తనలు 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదం రండి అని చెప్పుకొనుచు. 3వ వచనం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. హల్లెలూయా. అభిషిక్తుడు, క్రీస్తు అంటే అర్థం అభిషిక్తుడు.
ఇప్పుడు ఈ 3వ వచనంలో అభిషిక్తుడు అనే మాటకు బదులుగా క్రీస్తు అని పెడితే మనకి ఇక్కడ పలికిన మాటల యొక్క అర్థం ఏంటి మనకు అర్థమవుతుంది. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనులు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన క్రీస్తుకును విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. సరే, వారు అలా చేస్తున్నారు, కానీ అప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు చూడండి. ఆకాశం అందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు. అంతేకాదు, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. ఒకసారి ఆలోచిద్దాం. ఈ మాటలు దావీదు తనున్న పరిస్థితుల్లో పలికారు కదా అనుకోవడానికి వీలుందా? లేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు 2 అపోస్తల కార్యాలకి ఇప్పుడు చదువుదాం. 25, 26 పూర్తిగా చదువుదాం. చదవండి. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము 25, 26 వచనములు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునేది, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. హల్లెలూయా. అర్థం అవ్వాలంటే ఇప్పుడు అర్థం అవ్వాలి. దావీదు నోట పలికించిన ఆ మాటలు, ప్రవచనాలని ఇప్పుడు ఏక మనస్సుతో జరుగుతున్న వాటిని చూసినప్పుడు వీరికి అర్థమయ్యాయి. చూడండి, పెంతెకోస్తు దినం రోజున అన్య భాషలు మాట్లాడిన సమయం అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏం అర్థం కాల. పేతురు నిలబడి అక్కడ ఏం జరుగుతుందో చెప్పాడు. ఏం జరుగుతుందని చెప్పాడు? యోవేలు గ్రంథంలో చెప్పబడిన ఒక ప్రవచనం అని చెప్పలేదా? చెప్పారా లేదా? ఆ తర్వాత అనేక ప్రవచనాలను చూపించి అవి ఇలా జరిగాయి, అప్పుడు ఎలా చెప్పారు, ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి, ఇవన్నీ చెప్పలేదా? చెప్పారు. అలాగనే ఇప్పుడు జరుగుతున్న వాటి అర్థం ఆ దేవాలయం ఎదుట జరిగిన ఒక కార్యము బట్టి ఎవరెవరు వారి మీదకి వచ్చారో లిస్ట్ అవుట్ చేసుకుంటే వారందరూ కూడా పెద్దలు, ఏలికలు, భూరాజులు లెక్కలోనికి వస్తున్నారు. రావట్లేదా? వస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రవచనం, ఆ పరిస్థితి ఒక ప్రవచన నెరవేర్పు అని ఆ రోజు ఉన్న అపోస్తలులకి అర్థమైంది. హల్లెలూయా. ఆమేన్. తన సేవకుడైన దావీదు, దేవుని ప్రవక్త అయిన దావీదు తను పూనుకున్నది దేనికండి? తృణీకరింపబడి ఎన్నిక లేని వాడై ఏమీ లేకుండా దేవుడు మాత్రమే దిక్కని దేవుడిచ్చిన ఆ పని ఏది? గొర్రెల కాపరిగా ఉన్న ఆ పని మాత్రమే శ్రేష్టంగా ఎంచుకొని గొర్రెల్ని కాసుకుంటూ అలా ఒంటరిగా గడుపుతున్న ఒక జీవితం అండి. తను ఎవరితోనైనా మాట్లాడుకోవాలంటే ఎవరితో మాట్లాడతాడు? అరణ్యంలో ఎవరుంటారు?
తన వలే ఎవరైనా గొర్రెలు కాసుకునే వాళ్ళు వస్తే మాట్లాడతాడేమో, లేదా అన్యజనులతో మాట్లాడతాడేమో. తన దేశపు వారైతే ఉండరు కదా, తన బంధుమిత్రులైతే ఉండకపోవచ్చు కదా. దేవుణ్ణి మాత్రం స్తుతించటం మాత్రం తనకు కనిపిస్తుంది. ఎందుకంటే పైకి కళ్ళు తెరిస్తే ఆకాశం, కిందకి చూస్తే భూమి, చుట్టూ చూస్తే అడవి మృగాలు. అటువంటి పరిస్థితుల్లో సెలయేరులో నుంచి కూడా తన గొర్రెల్ని తనని సంరక్షిస్తున్న దేవుడు. తను ఒక్కొక్క అనుభవిస్తున్న కార్యమును బట్టి స్తుతించటం తప్ప మరి ఏమీయో తెలియని ఒక దావీదు తన పరిస్థితులను బట్టి పలుకుతున్న మాటలే ప్రవచనాలు. తనకి కూడా తెలియదేమో అవి ప్రవచనాలని. అలా ఉన్న కాలం ఆ ప్రవచనాల నెరవేర్పును గ్రహిస్తున్న ఒక తరం ఉంది, చూసారా? ఒక మన అర్థమవుతుందా? ఆమేన్. దావీదు తరములో పలికిన కొన్ని మాటల యొక్క ప్రవచనాలను గ్రహిస్తున్న తరం 2000 సంవత్సరముల్లో లేచిందంటే 2000 సంవత్సరాల్లో పలికిన ప్రవచనాలు నెరవేర్పును చూస్తున్న తరం కడవరి కాలంలో లేవదా? ఆమేన్. హల్లెలూయా. అట్టి గ్రహింపును జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తానన్నాడు. ఆమేన్. ఆమేన్. ఆ రోజు ఏమైతే ప్రవచనాలు పలికారో వాటి యొక్క అర్థం ఏమిటో బయటికి తీసుకుని వస్తున్న ఒక తరంగా ఉండినారండి ఆది అపోస్తలులు. ఈ విషయం డైజెషన్ అవ్వకుండా మనం ముందుకు వెళ్ళలేం. శ్రేష్టమైన గ్రహింపు దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. ఆమేన్. We receive, Lord. అది ఏదో కేవలం అప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు జరిగింది అంత సింపుల్ గా తీసి పడేయద్దండి. అప్పుడు చెప్పడానికి, అప్పుడు అనిపించడానికి, అప్పుడు అలాంటి మాటలు తన సేవకుల్లో నోటిలో నుండి బయటికి తీసుకురావడానికి ఒక డివైన్ కనెక్షన్ లేకుండా, ఒక డివైన్ ఎన్వైరన్మెంట్ లేకుండా, ఇంకా చెప్పాలంటే ఒక డివైన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా పరిశుద్ధాత్ముడు అవేవి కూడా పలికించలేదు. అలాగైతే ఆ నెరవేర్పును మరలా ఏకంగా కూడి మాట్లాడుకుంటున్న సమయం, ఏక మనస్సుతో ఉన్న సమయం, ప్రభు అదిగో అప్పుడు పలికిన మాట ఇదిగో ఇప్పుడు మీ జీవితంలో ఇలా నెరవేరుతుంది అని మరలా వాక్యమును సజీవంగా తీసుకుని వచ్చి పరిశుద్ధాత్ముడు చూపిస్తే తప్ప ఆ గ్రహింపు ఆనాటి ప్రజలకు రాలేదు. మరొక ప్రెషర్ గుండా వెళ్ళారండి. నిజంగా చెరలో ఉన్నంత సేపు వారు ఎంత అవమానాన్ని భరించుంటారు, ఎంత ద్వేషమును భరించుంటారు. ఒకసారి ఆలోచిస్తారా? మీరు చూస్తే విద్య లేని పామర్లు, మీరేమైనా ప్రొఫెషనల్సా? సర్టిఫికెట్లు ఉన్నాయా? చెప్పండి. లేవు. ఏంటి నేనేమన్నా కొత్తగా చెప్తున్నానా? వాళ్ళే అన్నమాట. 13వ వచనంలో ఏముంది? వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. అవును, విద్య లేని పామరులైనా యేసుతో ఉంటే ధైర్యం వస్తుంది. విద్య నేర్చుకున్న వారు లోకంతో ఉండి గర్వం తెచ్చుకుంటారు. పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు అంటూ ఒక పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి కదా, అధికారులు. వాళ్ళందరూ ఏం తెచ్చుకున్నారు? మరి దేంతో కదులుతున్నారు? గర్వంతో కాదా? గ్రహింపు లేని ఒక గుడ్డితనంతో కాదా? ఆయన నామమును ప్రసిద్ధి చేయమని వాక్యం చెప్తుంటే
ఆయన నామం బట్టి మీరు మాట్లాడకూడదని వీళ్ళు చెప్తున్నారు. ఏం చేస్తున్నారండి? వాక్యము నెరవేర్పు జరగాలి అంటే కూడా పరిశుద్ధాత్ముడు ఇన్వాల్వ్ అవుతారు. హల్లెలూయా. అందుకే చూడండి వార్తలో కూడా మనం చాలా సార్లు ప్రవక్త పలికిన మాట నెరవేర్చబడినట్లు ఇలాగు జరిగాను అని మనం చాలా సార్లు చూస్తాం. ఆయన సేవకుల ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా కొన్ని సిచ్యువేషన్స్ లో అటువంటి మాటలు పలికించి దేవుడు ఆ మాటలను ప్రిజర్వ్ చేస్తారు గాలిలో. అంటే నమ్ముతారా? ఆమేన్. ఆమేన్. ఆ మాటలు పలికిన తర్వాత ఆ ప్రవక్త కూడా మర్చిపోతారు. నిజానికి ఆ ప్రవక్త కూడా భూమి మీద ఉండరేమో, కానీ దేవుడు పలికించిన మాటలు నెరవేర్చడానికి, ఆ పలికిన ఆ మాటలు నెరవేర్చబడడానికి దాగి ఉన్న శక్తి ఆ మాటలోనే దేవుడు ఆనాడే రిలీజ్ చేశారని ఈరోజు గ్రహిస్తుంటే ఆయన స్తుతించకుండా ఉండలేము. హల్లెలూయా. యోవేలు ప్రవచనాలు పలికినప్పుడు ఆ మాటలు నెరవేర్చబడడానికి ఉన్న కాలము, పరిస్థితులు, ఆ మాట నెరవేర్చబడడానికి ఉన్న శక్తి అన్ని కూడా ఆ మాటతోనే రిలీజ్ అయి ఉంటాయి. ఆమేన్. అమ్మా, నీకు ఒక ఉద్యోగం ఇచ్చారనుకోండి, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఎంత టైం ఉద్యోగం చేయాలి, ఏ ఏ ఏరియాలో ఉద్యోగం చేయాలి, ఏ ఎక్విప్మెంట్ తో ఉద్యోగం చేయాలి, ఇవన్నీ ఉద్యోగం ఇచ్చిన వాడు ప్రొవైడ్ చేయరా? ప్రొవైడ్ చేస్తారు. చేస్తారు కదా. అలాగైతే ఒక ప్రవచనం రిలీజ్ అయినప్పుడే అది ఎప్పుడు నెరవేర్చబడాలి, ఎవరిలో నెరవేర్చబడాలి, ఎప్పుడు గ్రహించాలి, అన్ని కూడా దేవుడు డిజైన్ చేసి ఆ మాట పలికించుంటారు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చూడండి, అలాగ చూస్తే కీర్తనలు మొత్తం ప్రవచనాలే కాదా? ఆ ప్రవచన వాక్కులు ప్రతి ఒక్కరిలోని నెరవేర్చబడిన దాకా. ఆమేన్. దేవుని స్తుతించుడి అని చెప్పుతున్న ఒక మాట కూడా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడాలి నానా. దావీదుకున్న అనుభవమే ఏంటి? కొత్త కీర్తన పాడుడి అనే అనుభవం ఎవరిదండి? దావీదు అనుభవాల్లో నుంచి వచ్చిన అనుభవమే కావచ్చు, కానీ కొత్త కీర్తనతో ఆయనను స్తుతించండి అని తను రాయలేదా? రాశారు. అదొక ఇన్స్ట్రక్షన్ మాత్రమే కాదు, అలా కొత్త కీర్తనలు వస్తూనే ఉంటాయి. చూడండి, ఇలా వాళ్ళు మొరపెడుతున్న సమయం దానికి ఒక రాగం వస్తే అది కొత్త కీర్తన కాదా? అలా దేవుడు ఒక్కొక్కరిలో నుండి కూడా తన వాక్కులను నెరవేరుస్తున్నారు. అంతేకాదు, ఆ నెరవేర్పును చూపిస్తున్న లెవెల్ ఉంది చూసారా? ఆ నెరవేర్పును దేవుడు చూపిస్తున్నారు అంటే చూచుటకు కూడా కన్నులు కావాలి నాన్న, గ్రహించుటకు కూడా కన్నులు కావాలి నాన్న. ఆలోచిద్దాం, వారున్న పరిస్థితి ఎటువంటి పరిస్థితి, వారు వెళ్ళిన ఒక పరిస్థితి ఎటువంటి. ఇంకో మాట చెప్పిన, ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ని వాళ్ళు ఫేస్ చేసిన తర్వాత ఇప్పుడు పేతురు ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడండి? ఒక చిన్న పిల్ల వచ్చి నువ్వు వేస్తూ కూడా ఉన్నావు కదా అంటే ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడు? అవును, నేను వేస్తూ ఉన్నాను, నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేను అని చెప్పాడా? చెప్పండి, ఏం చెప్పాడు అప్పుడు? ఆయన ఎవరో నాకు తెలియదు. ఉన్నారా అందరూ? ఆలోచించండి, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్తూ భయపడుతూ ఆ రోజు సిలువ వేసేసారు కదా యేసయ్యని, మమ్మల్ని కూడా ఏమైనా చేసేస్తారేమో, అమ్మో బండి రోడ్లు పట్టుకుని వెళ్ళిపోయారు, కస్టడీలో ఉంచారు.
మమ్మల్ని ఏం చేస్తారని భయపడుతూ ఆ నామాన్ని ఒప్పుకోవడానికి కూడా భయపడిన అదే పేతురు ఇప్పుడు నించొని మరలా ఏం చెప్తున్నారు? మీకు కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని. శిష్యుల్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూడట్లేదా మనం? మీరు సమాజంలో వారి చేత అప్పగింపబడతారు అన్న ప్రవచనం నెరవేరుతుంది అప్పుడే. యేసుప్రభు చెప్పారు కదా, మీరు మనుషులందరి చేత ద్వేషింపబడతారు ఎవరి వల్ల? నా నామమును బట్టి. అండ్ అప్పుడు ఏం మాట్లాడాలో మీరు ఆలోచన చేయకండి. మిమ్మల్ని సమాజంలో వారికి అప్పగించినప్పుడు, మిమ్మల్ని సభల్లో నించోబెట్టినప్పుడు, నించోబెట్టినప్పుడు సుటుపుటు వేసి నించోబెట్టినప్పుడు కాదండి. హలో, అప్పుడు కాదు. గొప్ప గొప్ప స్టేజ్ వేసి మైకులు ఇచ్చి పలకమని చెప్పినప్పుడు చిలక పలుకులు పలుకుతున్న జ్ఞానం కాదు నాన్న ఇది. ఒక కష్టం, ఒక నష్టం కలుగుతూ ఆయన నామం కోసం నిలబడుతూ ఆయన బలమును ప్రసిద్ధి చేస్తున్న సమయం ఇది. చేసిన మేలును బట్టి, ఈ నామమును బట్టి మీరు మాట్లాడకూడదని చెప్పి ఆంక్షలు పెడుతున్న సమయం అది. ఎవరు తమవారో ఎవరు కానివారో గ్రహిస్తూ ఏమీ చెయ్యలేక కుమిలిపోతున్న కాలం అది. ఏలికలుగా ఉన్న వారి వ్యతిరేకంగా నిలబడుతుంటే ప్రవచనాలను జ్ఞాపకం చేసుకుంటున్న కాలం అది. ఎంతమందికి అర్థమవుతుంది? మిమ్మల్ని సభలో నించోబెడతారని చెప్పినప్పుడు అప్పుడు ఏం మాట్లాడాలో ఆలోచన చేయకండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మీ నోటికి మాటలు ఇస్తారని చెప్పిన ప్రవచనం నెరవేర్పును అనుభవించి వచ్చి తమ స్వజనులతో ఏమేం జరిగిందో అన్ని చెప్పుకుంటున్న కాలం అదే. గుంపు కూడుకొని ఎలా పాడు చేద్దాము, ఎలా నాశనం చేద్దామని మాట్లాడుకుంటున్న మాటలు కాదండి. ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ప్రభు ఏం చెప్పారు, మాట్లాడుకుంటున్న మాటలు అవి. అలాంటి సమయం ఏ ప్రవచనం ఎప్పుడు పలికారు, దాన్ని నెరవేర్పు ఎలా ఉంది, దేవుడు గ్రహింపిస్తుంటే వాటిని పొందుకుంటున్న వారు అటువంటి ప్రయాణంలో నువ్వు ఉన్నావా? ధన్యుడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రవచన వాక్యాలు అర్థమవుతున్నాయని ధన్యుడవు నాన్న. ఎవరివ్వట్లా? యేసు ప్రభు తను అనుగ్రహించిన, తను వెళ్ళి తను అక్కడ విజ్ఞాపన చేస్తూ తనకి బదులుగా ఆదరణకర్తను పంపిస్తే ఆ ఆదరణకర్త సహాయం చేస్తుంటే ఆ సహాయంలో ఎవరు నాకు లేరు అన్న స్థాయిలో ఇది ఆయన చేపట్టుకుని నడిపిస్తూ గ్రహింపునిస్తుంటే అప్పుడు అర్థమవుతాయి ఒక్కొక్క ప్రవచనాలు. ఏమంటున్నా తెలుసా? ఈ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు, నడుస్తున్న మార్గం అన్ని ఒకసారి నీ అర్థమైన ఈ వాక్యపు వెలుగులో ఒకసారి పరిశీలిస్తే నువ్వెవరో నీకు అర్థమవుతుంది. చూడండి, ఒక వ్యక్తికి ముఖం మీద ఒక నల్లటి మచ్చ ఏదో అంటుకుంది అనుకుందాం. నువ్వెంత చెప్పినా వాడు నమ్ముతాడా? వాడికి అసలు అంటుకుందా లేదా కూడా వాడికి తెలియదు. ఎవరైనా వాడి ముఖం వాళ్ళు చూసుకోగలరా అద్దంలో తప్ప? చెప్పండి. చూసుకోలేరు. లేదు కదా, మ్యూట్ లో పెట్టుకోండి. చూసుకోలేరు కదా. ఇప్పుడు మరి ఆ వ్యక్తికి మనం చూసి అయ్యో మచ్చ ఉంది అని చెప్పినప్పుడు వెళ్ళి చూసుకో, అద్దంలో చూసుకొని చెప్పమా? చెప్పండి. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? మెసేగా పర్లేదులే అని ఇంకొచ్చి పాంకుని వస్తాడా? లేదు. ఏం చేస్తాడు? తుడుచుకుంటాడు, కడుక్కుంటాడు, ఏదో ఒకటి చేసి దాన్ని వదిలించుకొని వస్తాడు. ఆమేన్.
అలాగనే మనం ఏ క్యారెక్టర్ లో ఉన్నాం, మనం ఏ లెవెల్లో ఉన్నాం, మనం 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 ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా గ్రహింపు కావాలి అంటే ఇదిగో ఈ వాక్యం అనే అర్థంతో సరి చూసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కడున్నామో అర్థమైపోద్ది. మన నీతిని ప్రదర్శించడానికి కానీ, మన నీతిని నిరూపించుకోవడానికి కానీ మనం ఏం కష్టపడక్కర్లేదు నాన్న. వాక్యం చూపిస్తుంది నువ్వెవరో. హల్లెలూయా. ఒంటరిగా ఉంటూ ఏం చేయాలో తెలియకుండా ఒక దావీదు స్థితిలో ఉన్నవా అయితే నీ నెక్స్ట్ తరములు వాటిని అనుభవించబోతున్నారు. ఆమేన్. ఆమేన్. దావీదు తాళపు చెవులు కలిగిన వాడు. దావీదు నోట నుండి అనేకమైన ట్రెజర్స్ ని బయటికి విడుదల చేసి పెట్టారు. అవి ఇంకా నెరవేర్చబడవలసినవి అనేకములు ఉన్నాయి తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చారు ఏమని? నీ శత్రువులను నీ పాదముల కింద పెట్టేంత వరకు కూడా నా కుడి పార్శ్వంలో కూర్చో. నెరవేరింది ఆ ప్రవచనం పూర్తిగా? ఇంకా లేదు. కుడి పార్శ్వంలో కూర్చో అని చెబుతున్న ప్రవచనం మాత్రమే నెరవేరింది. ఒక మాట చెప్పనా? పేతురు యోహానులు ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకా ఆయన కుడి పార్శ్వంలోకి వెళ్ళారని తెలియదండి. 4వ అధ్యాయంలో 5, 6, 7 వచ్చేసరికి స్టెఫను చూశాడు కుడి పార్శ్వమున ఉండడం. హల్లెలూయా. నేను అంటాను, ఆ రోజు స్టెఫన్ పలికిన మాట మరలా ఇలాగ కూడుకొని వీళ్ళందరూ మాట్లాడుకుంటున్న సమయం దావీదప్పుడు పలికారు కదా అని జ్ఞాపకం చేసుకుని, అవును కుడి పార్శ్వంకి వెళ్ళారు, ఓకే ఇంకెది నెరవేరాలి? శత్రువులు పాదముల కింద పెట్టడమే నెరవేరాలి అని ఇంకా ధైర్యం తెచ్చుకొని బలము తెచ్చుకొని స్తుతించుకుంటూ వారు జీవితానికి గడిపింటారు. ఆమేన్. అంతేగాని ఏసై నమ్ముకుంటే ఏసై చచ్చిపోయాడు, సిలువేస్తారు, ఈయన నమ్ముకోవడం వేస్ట్. ఏసై శిష్యుల్ని కూడా చంపేశారు, నేను నమ్ముకుంటే వేస్ట్, వాళ్ళని చంపేస్తారు బాబోయ్. యేసు ప్రభుని నమ్ముకుంటే శోధన లేకపోతే బాబోయ్ అని పారిపోతున్న బ్యాచ్ కాదు ఇది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. అరే క్యాజువల్ గా హోషేయ మాట్లాడుతున్న తన జీవితంలో జరుగుతున్న కార్యములను బట్టి తను పలికిన మాట ఒక ప్రవచనమే. ప్రవచనం అంటే కూర్చుని ఊగిపోయి సోది చెప్పే వాళ్ళలాగా సోది చెప్పడం ప్రవచనం కాదండి. నేను చెప్పేది అది. అర్థమవుతుందా? సోది చెప్పే వాళ్ళంటే ఎప్పుడైనా సోది చెప్తామని వస్తారు కదా, వాళ్ళని సోది చెప్పు అని ఒక పనప్ప చెప్పి కూర్చోబెడితే చక్కగా సోది చెప్తారు. మేము సోదే చెప్తున్నాం అని చెప్పి మరీ చెప్తారు. ఆ ఫోన్ రింగ్ అవుతున్న వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి. హాస్పిటల్లో ఉన్నవారు అనుకుంటా మ్యూట్ లో పెట్టుకోవచ్చు కదా. సరే వినండి, అలా పలుకుతున్నవి ప్రవచనాలు అనుకోవద్దు. అవి మాత్రమే ప్రవచనాలు అనట్లేదు నేను. దావీదు ఇప్పుడు పలుకుతున్న మాటలున్నాయే 2వ అధ్యాయంలో, ఏలికలు ఇలా చేస్తారు, భూరాజులు ఇలా చేస్తారు, ఇవన్నీ కూడా దగ్గర కూర్చొని సోది చెప్తాను అన్నట్టుగా ప్రవచనం చెప్తాను అని నా కుమారుడా అని స్టార్ట్ చేసి ప్రవచనాలు చెప్పాడా? చెప్పండి. లేదు. మీకు అర్థం అవ్వాలి. ఈరోజు మనకి ఆయన ప్రవక్తల ద్వారా పలికిస్తున్న మాటలు ప్రవచన రూపాలే, కానీ చాలా క్యాజువల్ గా అలా నోట్లంటే వచ్చేస్తాయి. వాటిని రికార్డ్ చేశారు కనుక మనకి కొన్ని కనిపిస్తున్నాయి. అసలు రికార్డెడ్ గా లేనివి
తెలుసా? దావీదు తన జీవితంలో ఇవి మాత్రమే పలికింటాడా అండి? కొన్ని మాటలే కాదు. ఆ. దేవుడు దాచి ఉంచిన ట్రెజర్స్ చాలా ఉన్నాయి. ఆమేన్. అన్నిటినీ ఆనకపోయినా వాటిని దయచేయడానికి దేవుడు రెడీగా ఉన్నారు. కానీ ఆ పరిస్థితి గుండా వెళ్తేనే దాన్ని నెరవేర్పేదో కనిపెట్టుట సాధ్యం. పేతురు యోహానులు ఆ పరిస్థితుల గుండా వెళ్ళకపోతే, ఆ దేవాలయం దగ్గర ఒక మేలు జరగకపోతే, అక్కడ అక్కడ ఆ కుంటివాడిని చూసి వీళ్ళందరూ ఇంతగా డిస్టర్బ్ అయ్యి వీళ్ళందరూ వారిద్దరిని అలా కావల్లో ఉంచి వార్నింగ్ ఇచ్చి అలా విడిచిపెట్టకపోతే ఈ ప్రవచనం నెరవేర్పు అని వాళ్ళు ఎలా గుర్తుపడుతున్నానా? మాకెందుకు ఇలా జరుగుతుంది, మేము ఎందుకు ఈ ప్రయాణంలో వెళ్తున్నాం, మాకు ఈ పరిస్థితులు వద్దు అని వెళ్ళిపోతే ఈ ప్రవచనాలు నెరవేరుతాయా? చెప్పండి. నెరవేరువు. నువ్వు వెళ్తున్న ప్రయాణము ప్రవచనాల నెరవేర్పు యొక్క ప్రయాణం. హల్లెలూయా. 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 డివైన్ పర్పస్ అండ్ డివైన్ కనెక్షన్ లేకుండా నువ్వు ఏ వ్యక్తిని కలవట్లేదు నాన్న. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.